ఏంటన్నా, మన చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారా, వాళ్ళను నేను కూడా హ్యాండిల్ చేయలేకపోయా, కానీ నువ్వు హ్యాండిల్ చేయగలవు. నాకెలా సాధ్యమవుతుందిరా, నాకెలా సాధ్యమవుతుంది నాన్న? రే, నువ్వు సుబుద్ధి గలవాడివిరా అంటే అర్థం తెలుసు చెప్పండి. మంచి బుద్ధి గలవాడివి. మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మంచి మనస్సు నుంచి వస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎప్పుడైనా నాన్న కూర్చోబెట్టి, రే నువ్వు చాలా మంచోడురా, అమ్మ నువ్వు చాలా మంచిదానివే, అమ్మ చెప్పగలిగిందా, నాన్న చెప్పగలిగాడా? ఒక్కసారి ఆలోచించు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిన్ను చూసి నాన్న అమ్మాయి అడవడానికి వీల్లేదు. భర్తలు భార్యలు ఒకరిని చూసి ఒకరు ఏడ్చే విధంగా జీవించకండి. దావీదు చనిపోతే ఎంత ప్రశాంతంగా చనిపోయాడో తెలుసా? నాకంటూ ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఎవడు? చాలా మంచోడు, సుబుద్ధి గలవాడు, వివేకము గలవాడు.